బైబిల్‌లో యునీక్‌గా ఏం చేసిందంటే, తన విశ్వాసమును తన కుమారునికి వారసత్వముగా ఇచ్చింది. తన విశ్వాసమును తన కుమారునికి వారసత్వముకి ఇచ్చింది. ఈరోజు విశ్వాసమును కుమారునికి వారసత్వముకి ఇచ్చే తల్లిదండ్రులు ఎక్కడున్నారండి? బైబిల్ చరిత్రలోనికి మనం వెళ్ళగలిగితే అబ్రహాము, ఇషాకు, యాకోబులు ఉన్నారు కదా. అబ్రహాము గారు ఏమంటాడు తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయంలో మనకు తెలుసు కదా. నీ బహుమానాన్ని హెచ్చిస్తాను అబ్రహాము అనగానే, నువ్వు ఎంత నాకు ఇచ్చిన ఏమి, నాకు వారసుడు లేడు, నాకు వారసుడు లేడు, ఇదిగో నా దగ్గర పనివాడుగా ఉన్నాడు కదా, ఈ ఎలియాజారే వారసుడు అవుతాడు, నాకు ఎన్ని ఇచ్చిన ఏమి అని నిరాశ, నిస్పృహ, నైరస్యము, బాధ, ఇంకా పిల్లలు లేనటువంటి దిగులులో ఉన్నటువంటి ఆ సందర్భంలో దేవుడు అంటున్నాడు, అబ్రహాము రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి వచ్చి ఒక్కసారి ఆకాశం వైపు చూడు, ఆకాశం వైపు చూడు, ఆకాశపు నక్షత్రాల వలలే నీ సంతానాన్ని ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానంటే, నువ్వు నీ దగ్గర పిల్లలు లేరని బాధపడుతున్నావా? నేను ముసలివాడైపోయినని బాధపడుతున్నావా? ఇదిగో నీకు ఇతను వారసుడు కాడు, నీ గర్భవాసము నుండి వచ్చేవాడు వారసుడు అని చెప్పి ఒక వారసత్వాన్ని చూపించాడు. ఎవరు? పరలోకమందున్న దేవుడు, మన తండ్రి. ఏమన్నాడంటే, ఇప్పుడు అబ్రహాము గారికి ఎవరు వచ్చారు? వాగ్దాన పుత్రుడు ఇస్సాకు వచ్చాడు కదా. ఇస్సాకు ఎవరు? అబ్రహాం గారు ఎవరని చెప్పండి? విశ్వాసులకు తండ్రి కదా. ఆ తండ్రి గర్భవాసమును పుట్టిన కుమారుడు ఆ విశ్వాసములకు వారసుడయ్యాడు. ఇషాకు గర్భంలో పుట్టిన యాకోబు ఇశ్రాయేలీల వంశమంతా విశ్వాసులకు వారసులవ్వటానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహాం గారు ఏం చేశారో తెలుసా? ఆయన ధనవంతుడై ఉండి ఎక్కడ బతికాడు? గుడారాలలో బతికాడు. ఎందుకు గుడారాలో బతికాడు? మనం యాత్రికులము, మన పరదేశులము, మనది లోకము కాదు. నువ్వు ఎంత లోక సంబంధమైన ఆస్తి ఇచ్చినా అది నువ్వు పట్టుకొని పోవు. నువ్వు ఎలా వచ్చావు? నువ్వు ఈ లోకమునకు ఏమీ తేలేదు, ఈ లోకము నుండి నువ్వు ఏమీ తీసుకోలేదని ఎవరికి తెలుసు? మన తండ్రి, విశ్వాసపు తండ్రి అయిన అబ్రహాము గారికి తెలుసు. అందుకే ఆయన ఎక్కడ బతికాడంటే గుడారాలలో బతికాడు. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఆయన ఏం చేశాడు తెలుసా? ఆస్తినిచ్చి నానా మీరు గొప్పవాళ్ళని చెప్పలేదు. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల గుడారాలలో బతికి ఏం చేశాడంటే తన మాదిరిని, విలువలను చూపించి, మనం యాత్రికులము, పరదేశులము, మనది లోకము కాదు, మనం పరలోకానికి వెళ్ళాలి, తండ్రి ఉన్న లోకానికి వెళ్ళాలని ఆయన నేర్పించాడు. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం చదవగలిగితే విశ్వాసపు వీరుల జాబితా మనకు తెలుస్తుంది కదా. ఒక హేబేలు కానివ్వండి, ఒక హనోకు కానివ్వండి, ఒక నోవాహు గారు కానివ్వండి, ఒక అబ్రహాము, ఇషాకు, యాకోబు, ఇలా వీరందరి జాబితా, విశ్వాస వీరుపుల జాబితా. ఇంత గొప్ప సాక్షి సమూహము మనకు ఆవరింపగా అనే మాట చూస్తాం మనం. అబ్రహాము గారు విశ్వాసమును వారసత్వముగా పిల్లలకిచ్చాడు.